ఏపీ వ్యవహారాలపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. తెలంగాణ ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తరుణంలో ఏపీకి ఏ రకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిందో ఆ తరహాల పూర్ణ వైభవం తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. పునర్విభజన చట్టం తర్వాత పూర్తిగా ఏపీ తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణలో కొంత పార్టీ అయితే పటిష్టంగా ఉన్నప్పటికీ ఏపీలో మాత్రం పూర్తిగా క్షీణించిపోయింది. అయితే అందుకు సంబంధించి ఒక బలమైనటువంటి వ్యక్తి ఆ పగ్గాలు చేపట్టి కాంగ్రెస్ పార్టీని పూర్వభావం తీసుకొచ్చే విధంగా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగా ఇటీవల కాలంలో తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పేరిట ప్రత్యేకమైనటువంటి రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన షర్మిల వైఎస్ఆర్ తనయుడిగా ఇటు తెలంగాణలో రాజకీయాలు చేస్తున్నప్పటికీ కూడా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన మద్దతు ఇస్తున్నట్టు కూడా ప్రకటించారు. ఆ రకంగానే ఇక్కడ పోటీ కూడా కనిపించలేదు. ఇటీవల కాలంలో తెలంగాణలో ఉన్నటువంటి వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల సోనియా గాంధీ రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఆ తర్వాత అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా ఆగిపోయారు. అయితే ప్రస్తుతం షర్మిలని బ్యాక్ టు ఏపీ అన్న తరహాలో ఏపీ పాలిటిక్స్లో కాంగ్రెస్ పార్టీలో కీలకమైన ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషించే విధంగా తన పార్టీకి పగ్గాలు అప్పచెప్పే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. ఇంకా అధికారికంగా అయితే వైఎస్ఆర్టీపీ పార్టీని పూర్తిగా కాంగ్రెస్లో విలీనం అయితే చేయలేరు. కానీ ఈ యొక్క చర్చ మాత్రం ఇటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాత్రం పెద్ద ఎత్తున చర్చకు వస్తున్న నేపథ్యం ఇక వైఎస్ఆర్టీపీ పార్టీని పూర్తిగా కాంగ్రెస్లో విలీనం చేస్తారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు షర్మిలకు అప్పచెప్తారు. పూర్తిగా తానే రథసారథి కాబోతున్నారు. అక్కడ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందంటే కూడా ప్రస్తుతం వార్తలు కొనసాగుతున్నాయి. ఇదే అంశాన్ని మీద ఏపీ కాంగ్రెస్ వ్యవహారాలతోని కూడా ఇప్పుడు మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ భేటీ కాబోతున్నారు. కేసీ వేణుగోపాల్ కూడా ఈ యొక్క భేటీలో పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇటు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రుద్రరాజు, ఆ తర్వాత శైలజానాథ్ రెడ్డి మాజీ పీసీ అధ్యక్షుడు కేవీపీ రామచంద్రరావు, ఆ తర్వాత రఘువీరారెడ్డి తదితర సీనియర్ కాంగ్రెస్ నేతలందరూ కూడా ఈ భేటీలో హాజరవుతున్నారు. ఇప్పుడు ముఖ్యంగా ఇదే చర్చ కొనసాగుతుంది. ఢిల్లీ వేదికగా ఈ యొక్క సమావేశం కొనసాగుతుంది. ఈ యొక్క సమావేశంలో ఏపీకి సంబంధించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులతో పాటుగా రాహుల్ గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్ చర్చిస్తున్నారు. అయితే షర్మిలను కూడా ఈ యొక్క సమావేశానికి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ యొక్క సమావేశం కొనసాగుతుంది. మరి సమావేశంలో ఎటువంటి అంశం తేటతెల్లం కాబోతుంది, ఎటువంటి అంశం ప్రకటించబోతున్నారు? నిజంగానే షర్మిల వైఎస్ఆర్టీపీ పార్టీని తన కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నారా? ఓకే, అదే కనుక జరిగితే మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలోనే రాజకీయాలు చేస్తాను, ఇక్కడే తన పాత్ర పోషిస్తాను, చివరి వరకు ఇక్కడే ఉంటానని చెప్పినటువంటి షర్మిల మాట ఏం కాబోతుంది? తెలంగాణలో రాజకీయాలు చేస్తారా లేదా ఆంధ్రప్రదేశ్కి బ్యాక్ టు ఏపీ అనే తరహాలో తిరిగి వెళ్తారా మాత్రం చూడాల్సి ఉంది. ఇదే అంశం మీద మనతో పాటు అప్డేట్స్ ఇవ్వడానికి ప్రస్తుతం మనతో పాటుగా ఢిల్లీ నుంచి ప్రతినిధి రామకృష్ణ ఫోన్లో అందుబాటులో. రామకృష్ణ, ఎటువంటి చర్చ కొనసాగుతుంది? షర్మిల బ్యాక్ టు ఏపీ అనే ఒక అంశం మీద అక్కడ ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? చర్చలో ఎవరెవరు పాల్గొన్నారు? ప్రస్తుతం చర్చలో ఏ అంశం తెర మీదకి వచ్చే అవకాశం ఉంది? అయితే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి టోటల్ గా ఏఎంసీ పదం పెట్టించింది. మరి ఇందులో భాగంగానే ఈరోజు ఏఐసిసి మల్లికార్జున ఖర్గే, అలాగే రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ ముగ్గురు కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కీలకమైన నేతలందరినీ పిలవడం జరిగింది. పీసీసీ పిడికి రుద్రరాజు, అలాగే మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర పద్మజ, మాజీ పీసీసీ చీఫ్ అలాగే సిడబ్ల్యూసీ సభ్యులు రఘువీరారెడ్డి, వీళ్ళందరూ పిలిచి అసలు ఏం చేయాలి, ఆంధ్రప్రదేశ్ లో పార్టీని మళ్ళీ తీసుకురావాల్సింది, సౌత్ మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ సౌత్ లో ఎలాగైనా గుర్తు సాధించడానికి ప్రయత్నం చేసినందులో భాగంగానే కర్ణాటక, తెలంగాణ కైవసం చేసింది. మరి ఆంధ్రప్రదేశ్ లో ఛాన్స్ ఉన్నప్పుడు కూడా పార్టీ పూర్తిగా అక్కడికి స్థాయిలో ఉంది. దాన్ని పైకి తీసుకురావాలంటే ఏం చేయాలనే దాని మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేసిన కాంగ్రెస్ అధిష్టానం. మరి అందులో భాగంగానే ఈ సమావేశం జరుగుతుంది. మరి ఇప్పటికే చర్యలను కూడా ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు స్వీకరించాలి, ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు టైంలో పెట్టే పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఒక ఊపు వస్తుంది. మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కనీసం అధికారంలోకి రాకపోయినా కూడా కొంత మేరకు సీట్లు సంపాదించుకోవచ్చు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మరి ఈ నేపథ్యం థ్యాంక్ యూ రామకృష్ణ. ఓవరాల్ గా షర్మిలకి ఏపీ కాంగ్రెస్ వ్యవహారాలకు సంబంధించి చాలా కీలకమైన పదవి రాబోతున్నది. రథసారథి కొనసాగుతారా లేకపోతే స్టార్ క్యాంపెయినర్ గా అవకాశం చూపిస్తున్నారా? ఏ రకంగా చూసినా కూడా ఏపీ రాజకీయాల్లోకి షర్మిలని ఉపయోగించాలని రకంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తోంది. అయితే ఇటీవల కాలంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కి తన సంపూర్ణ మద్దతు ఇచ్చారు షర్మిల.
అంతకంటే మున్పే సోనియా రాహుల్తో కూడా భేటీ అయ్యారు. చాలా సానుకూలంగానే స్పందించారు. కాంగ్రెస్కి నా పూర్తి మద్దతు ఉంటుందంటూ కూడా షర్మిల ప్రకటించారు. ఇక ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా తన యొక్క రాజకీయ నేపథ్యం కానీ, ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తన ప్రతిపక్ష పాత్ర కానీ, లేదా ప్రభుత్వానికి సలహాలు సూచనలు విధానం కానీ ఎక్కడ కనిపించలేదు. ఇక పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇటు జాతీయంగా ఇండియా కూటమి బలపడుతోంది. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీ 2 రాష్ట్రాలకు ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో ఇది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైతే క్షీణించిపోయిందంటే ఒక స్థానికంగా ఒక బలమైన వ్యక్తి కావాల్సిన అవసరం ఉంది. బలమైన వ్యక్తి ఈ బాధ్యతలు చేపట్టడంతో కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం తీసుకొచ్చే ఒక అవకాశం, ఒక ఆలోచనలో భాగంగా పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక బలమైన వ్యక్తి కోసం అన్వేషిస్తున్న నేపథ్యంలో షర్మిలాని బ్యాక్ టు ఏపీ తీసుకెళ్లి అక్కడ తనకి పార్టీ బాధ్యతలు అప్పచెప్పి పూర్తి స్థాయిలో అక్కడ పార్టీ బలోపేతం కోసం కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది.